ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్ నాకు చాలా భయంగా ఉంది సార్. అసలే ఇందాక రాజనందిని అమ్మగారి ఫోటో కింద పడి నా చేతికి గాయమైంది సార్. ఇది రాజనందిని నన్ను భయపెట్టడానికి చేస్తున్నట్టు అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఈ పని చేస్తే నన్ను చంపినా చంపేస్తుంది, లేదా ఇంట్లో వాళ్ళకు అనుమానం వచ్చినా నా పని అంతే సార్. షడప్! లేనిపోని ఊహించుకొని భయపడకో. ఆ స్వీట్స్ ఆర్డర్ పెట్టింది వాళ్ళు, నువ్వు వాళ్ళకి సర్వ్ చేస్తున్నావు అంతే. నీ మీదకేం రాదులే కానీ చెప్పింది చెయ్యి. ఇటు నేను మాట్లాడతా. ఇదిగో అమ్మాయి, ఎన్నిళ్లలో అంట్లు దొమ్మితే వస్తాయి 10 లక్షలు? ఎక్కువ ఆలోచించకుండా చెప్పించేసేయి. సరే చేస్తాను సార్. రాకేష్, ఇలాంటివి నేను ఎన్ని హ్యాండిల్ చేయలేదయా ఏంటో. అయ్యగారు, స్వీట్స్ ఆర్డర్ చేయండి కదా, ఇటు ఇవ్వండి. అక్కి మేడంకి నేను ఇస్తాను. ఫస్ట్ ఎయిడ్ చేశాం కదా, తగ్గిపోతుందిలే. అమ్మగారు వచ్చేసారా? నేనే మీకు స్వీట్స్ తెచ్చిద్దాం అనుకున్నాను, ఈలోపు మీరే వచ్చేసారు. కూర్చోండి, నేను ఇవి ప్లేట్లో పెట్టి తీసుకొస్తాను. కూర్చోకి కూర్చో. తీసుకోండమ్మా. ఇప్పుడు వద్దులే లక్ష్మి, తర్వాత తింటాను. ఇప్పటికే లేట్ అయిపోయిందమ్మా. లేట్ ఏంటి? అదే అమ్మాయి గారు స్వీట్ అడిగి చాలాసేపు అయిపోయింది. ఇది రావడం కూడా లేటుగా వచ్చిందన్నదే నా ఉద్దేశం. తినండమ్మా. అక్కి అడగగానే తెప్పించాను కదా, లేట్ అవడం ఏంటి? అంటే ఆలస్యం అయితే స్వీట్ పాడైపోతుందని మీరు తీసుకోండమ్మా. అక్కి, ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను. కింద పడేసావా? నువ్వు ఎప్పుడూ ఇంతే. నువ్వేం టేస్ట్ చేయకు, నేనే తింటాను. ఇంటి పైన గడ్డ తిరుగుతుంది సార్. అలా తిరగటం శుభసూచకం కాదు సార్. అదే చూస్తున్నాను. వచ్చే దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది సార్. స్వీట్స్ ఆర్డర్ చేయండి కదా, ఇటు ఇవ్వండి. అక్కి మేడంకి నేను ఇస్తాను. అక్కి ఒక్క నిమిషం. ఏమైంది శంకర్ గారు? ఆ స్వీట్ తినకు. స్వీట్ డెలివరీ తీసుకుంది మేము, అక్కి వాళ్ళు కూడా అక్కడ లేరు. మరి స్వీట్ డెలివరీ వచ్చిందనేది నీకెలా తెలుసు? మీరు తీసుకోవడం నేను చూశాను అయ్యగారు. ఏమైంది శంకర్ గారు అలా అడిగారు? చెప్తాను. స్వీట్ ఆర్డర్ చేసింది ఎవరు? నేనే శంకర్ గారు. ఒకసారి డెలివరీ బాయ్ కాల్ చేసి బాబాయ్. హలో, ఇందాక ఇక్కడ స్వీట్ డెలివరీ ఇచ్చేళ్ళావు కదా? అవును సార్, వర్ధన్ బిల్డింగ్కి నేనే డెలివరీ ఇచ్చాను. ఇందాక నువ్వు వచ్చినప్పుడు యాక్సిడెంట్ జరిగిందన్నావు కదా, ఎలా జరిగింది? కార్ డాష్ ఇచ్చింది సార్. ఆ కార్ నెంబర్ TS13
కార్ కలర్ బ్లూ. అవును సార్, కరెక్ట్గా చెప్పారు. ఏమైంది శంకర్ గారు? ఆ స్వీట్స్ లో రాకేష్ గడు విషయం కలిపాడు. కలిపాడు. ఆ రాకేష్ గడ్ నీకు కాల్ చేసి ఆ స్వీట్స్ ని త్వరగా సర్వ్ చేయమని చెప్పుంటాడు కదా. బాబాయ్, తన ఫోన్ చెక్ చేయి. ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇయ్యి. సార్, ఇది రాకేష్ నెంబరే. అమ్మా 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 నన్ను క్షమించండి అమ్మా, తప్పైపోయిందమ్మా, నన్ను క్షమించండి అమ్మా. ఏదో డబ్బు కక్కుర్తిపడి ఇలా చేశాను, ఈ ఒక్కసారి నన్ను క్షమించండి అమ్మా. సార్, మీరైనా నన్ను క్షమించండి సార్. ఛీ! ఆడదాని వయుండి ఒక ఆడది కడుపుతూ ఉంటే చంపడానికి వాడితో కలిసి కుమ్మక్కవుతావా? బుద్ధుందా అసలు? ప్లీజ్ సార్, నన్ను క్షమించండి సార్, పనిలోంచి తీసేయకండి సార్. బాబాయ్, బయటికంటే. మేడం, మీరైనా చెప్పండి సార్. వెళ్ళు. ప్లీజ్ సార్. అవుట్. వెళ్ళు, బయటకెళ్ళు. వెళ్ళకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. నా బిడ్డ. అక్కి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏం కాలేదు కదా? అక్కి, ఇలాంటి టైంలో నువ్వు అస్సలు టెన్షన్ పడకూడదు. రిలాక్స్డ్గా ఉండు. శంకర్ గారు, మీరు పసిగట్టుకుపోయి ఉంటే నేను నా బిడ్డ ఏమైపోయే వాళ్ళమో తలుచుకుంటేనే భయంగా ఉంది. అక్కి, నేనుండగా ఈ కుటుంబానికి ఎలాంటి హాని జరగనివ్వను. నా ప్రాణం అడ్డు పెట్టైనా సరే ఈ ఇంట్లో వాళ్ళని కాపాడుతాను. నువ్వు మాత్రం ఏం భయపడకు. శంకర్ గారు, దిస్ ఈజ్ ఇనఫ్. ఆ రాకేష్ గారు హద్దులు దాటేశాడు. అక్కి కడుపుతో ఉందని కూడా లేకుండా తన ప్రాణానికే ప్రమాదం కల్పించాలని చూశాడు. వాణ్ణి ఏం చేసిన పాపం లేదు. అవును సార్, వాడిని చంపేయాలి. అప్పుడే అన్ని సమస్యలు తీరిపోతాయి. హాకీ పాపకి ఏదైనా జరుగుంటే మనం అంతా ఏమైపోయేవాళ్ళం సార్. బాబాయ్, నువ్వు ఆవేశపడకు. రవి, అబ్బాయి, అక్కిని లోపలికి తీసుకెళ్ళండి. తను ఇలా టెన్షన్ అవ్వడం మంచిది కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.